2014లో నరేంద్ర మోడీ విజయం వెనుక సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. 2019కి వచ్చే వరకు అది మరింత బలపడింది. 5 ఏళ్ళ అధికారంలో ఉండడంతో సోషల్ మీడియానే కాదు, మీడియా కూడా దాదాపు మేజర్ సెక్షన్స్ ఆఫ్ మీడియా మోడీ భజన చేసింది. అందుకే రవీష్ కుమార్ లాంటి వాళ్ళు దానికి గోధీ మీడియా అని పెట్టారు. మీడియాలో బీజేపీని ప్రశ్నించే వాయిస్గా ఏకైక ఛానల్గా మిగిలిన ఎన్డీటీవీని అదాని కొనేశాడు. అంబానీ నెట్వర్క్ న్యూస్ 18 మరింత బలపడింది. సో చాలా క్లియర్గా ప్రో మోడీ వాయిస్ తప్ప మీడియా అంతటా, ఎస్పెషల్లీ నేషనల్ మీడియా అయితే ప్రో మోడీ వాయిస్ తప్ప వేరేది ఏది వినబడకుండా చేశారు. సో అలాగే వివిధ లాంగ్వేజెస్లో కూడా అక్కడ స్థానిక రాజకీయాలు ఏమున్నా, స్థానికంగా ఎవరితో ఉన్నా మోడీ విషయంలో బీజేపీ విషయంలో మాత్రం కాస్త సానుకూల ధోరణి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు TV5 ABN జగన్ను వ్యతిరేకించింది, TV9 NTV జగన్ను సమర్థించింది. బట్ ఈ 4 ఛానళ్ళు కూడా మోడీ విషయానికి వచ్చేవరకు పెద్ద తేడా లేదు మీరు గమనిస్తే. సో అందువల్ల మోడీ వ్యతిరేక అనుకూల మీడియా లేదు, అంతా మోడీ అనుకూల మీడియా, లేదంటే మోడీ పట్ల ప్రశ్నించని మీడియా. ఇలాంటి మీడియా ఇకోసిస్టాన్ని బీజేపీ 10 ఏళ్లలో నిర్మించింది. అంటే నరేంద్ర మోడీ మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు, కానీ ఒక ఎజెండా బీజేపీ కార్యాలయంలో మొదలైతే అది ఈవినింగ్కి వచ్చే వరకు జాతీయ టీవీ ఛానల్లో డిబేటింగ్ ఎజెండా. మీరు రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ప్రోగ్రాంలను రెగ్యులర్గా చూస్తే మనకు అర్థమవుతుంది. వాట్ మోడీ సేస్ అర్నబ్ డిబేట్స్, వాట్ బీజేపీ వాంట్స్ అర్నబ్ డిబేట్స్. నేను అర్నబ్ గోస్వామి ప్రోగ్రాంలో చాలా వచ్చేవాడిని. ఒక దశకు వచ్చే వరకు చిరాకు లేదు, రానని చెప్పాను. వాస్తవంగా అర్నబ్ గోస్వామి డిబేట్లో గంట సేపు ఉంటే ఒక 3 నిమిషాలు 3 సెకండ్లు 5 సెకండ్లో మాట్లాడే అవకాశం వస్తే రావచ్చు. కానీ ఈ గంట సేపు ఉన్నందుకు 5,000 రూపాయలు పే చేస్తారు నేషనల్ ఛానల్. తెలుగు ఛానల్స్ ఎవరు పే చేయరు, కానీ నేషనల్ పే చేస్తాయి. అంటే ఫర్ నో ఫాల్ట్ ఒక గంట సేపు ఆడ స్క్రీన్ పైన ఉన్నందుకు 5,000 రూపాయలు వస్తాయి. బట్ ఐ రెఫ్యూజ్ టు బీ. ఒక దశలో అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో నెలకు 1,00,000 రూపాయలకు కూడా వచ్చింది నాకు చెక్, కానీ దాన్ని వదిలేశాను. నాకు చిరాకులేస్తుంది, నన్ను మాట్లాడకుండా ఉండలేను, నా వాయిస్కే అవకాశాలు నేను ఎందుకు వస్తానని. టైమ్స్ నౌ అలాగే వచ్చేవాను, టైమ్స్ నౌ కూడా మానేశాను. ఎందుకు చెప్తున్నా అంటే అంత మీడియాను, సోషల్ మీడియాను టోటల్గా కంట్రోల్ చేసి నరేటివ్ను మేమే డిక్టేట్ చేస్తాం అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది మరి? ఎందుకు బీజేపీ దెబ్బతిన్నది? ఏకంగా 63 సీట్లు కోల్పోయింది. 303 నుంచి 240కి వచ్చింది. ఎలా సాధ్యమైంది ఇది? అంటే మరి ఇంత మీడియాను, సోషల్ మీడియాను కంట్రోల్ చేసి, వాట్సాప్ మెసేజెస్ కంట్రోల్ చేసి, ఏకంగా బీజేపీ హయాంలో వాట్సాప్ యూనివర్సిటీ అనే పేరు వచ్చింది. పవర్ఫుల్ సోషల్ మీడియా ఆర్మీ పెట్టుకొని అంత పెద్ద ఎత్తున డామినేట్ చేసిన నరేటివ్ను ప్రజలు తిరస్కరించారు చాలా చోట్ల. ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఒకటి అపోజిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. గతంతో పోలిస్తే మీరు చూడండి, మోడీ సోషల్ మీడియా అకౌంట్లు చూడండి, రాహుల్ గాంధీ సోషల్ మీడియా అకౌంట్లకు కంపేర్ చేయండి. రాహుల్ గాంధీ సోషల్ మీడియా అకౌంట్లకు రేట్ ఆఫ్ వ్యూవర్షిప్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. అంటే అఫ్కోర్స్ మోడీ డామినేట్ చేస్తాడు, ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ కన్నా సోషల్ మీడియాలో మోడీ ద మోస్ట్ పాపులర్ లీడర్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ 2019కు 2024కు పోలిస్తే మోడీతో పోటీ పడి రాహుల్ గాంధీ వ్యూవర్షిప్ కూడా గణనీయంగా పెరిగింది. మీరు ప్రశాంత్ కిషోర్ కూడా ది వైర్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు మోడీ ఇంటర్వ్యూలో యూట్యూబ్ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, మోడీ ఇంటర్వ్యూలు ఇస్తే టీవీ రేటింగ్లు తగ్గిపోయాయని. ఇది నేను చెప్పింది కాదు, ప్రశాంత్ కిషోర్ చెప్పింది. బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిన ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఇలా ఎందుకు జరిగింది? ఒకటి, ప్రజల్లో కూడా ఒకే రకమైన వాయిస్, అంటే ఇంకో ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ లేనప్పుడు ప్రజలు దాన్ని విశ్వసించడం తగ్గిపోతుంది. చాలామంది ఈ బలమైన నాయకులు ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకు చూసాం, వీ విల్ కంట్రోల్ ద మీడియా అనుకుంటారు. ఏం జరిగింది? 77లో ఎంటైర్ మీడియాను కంట్రోల్ చేసిన ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. ఎప్పుడు కూడా మీరు డిబేట్, ఒక పొలిటికల్ కంటెస్టేషన్ లేకపోతే మీరు వన్ సైడెడ్గా మీ వాయిస్ చెప్పిన జనం నమ్మరు. జనం మీ వాయిస్ నమ్మాలి అంటే ప్రశ్నించే వాయిస్ ఉండాలి.
ఈ సింపుల్ ట్రుత్ను చాలామంది నాయకులు, బలమైన నాయకులు మర్చిపోతారు. అందుకే టీవీ ఛానళ్ళను బ్యాన్ చేస్తుంటారు తమ ప్రాంతాల్లో. గతంలో ఇదే పని జగన్ చేశాడు, ఏబిఎన్ టీవీ ఫైల్ నిషేధించాడు. ఇప్పుడు తెలుగుదేశం రావడంతోనే TV9, NTV ఛానళ్ళ పైన ఇదే వేటు పడుతుంది. అంటే కానీ ఆ జగన్కే అన్న అర్థం కాలేదు, ఇప్పుడు బహుశా చంద్రబాబు నాయుడుకి కూడా అర్థం కాదు. ఏంటంటే కంటెస్టేషన్, ప్రశ్నించే వాయిస్ ఉంటేనే మీ వాయిస్ కూడా విలువ పెరుగుతుంది. బ్లాక్ ఉంటేనే వైట్ అందంగా కనబడుతుంది. బ్లాక్ లేకుంటే మీరు 2 వైట్ పెట్టండి, వైట్కి అందం తెలియదు. తీపి ఉంటే, చేదు ఉంటేనే తీపికి టేస్ట్ ఉంటుంది. తీపి లేకపోతే చేదే ఉండదు కదా. చీకటి ఉంటేనే వెలుతురుకు విలువ ఉంటుంది. అందువల్ల ఈ ఆర్గ్యుమెంటేషను, కంటెస్టేషన్ కంట్రోల్ చేస్తే మా వాయిస్కు తిరుగుండదు, మా నరేటివ్కు తిరుగుండదు అని మోడీ అనుకొని ఫెయిల్ అయ్యాడు. మరి ఇది ప్రతిపక్షం యొక్క గొప్ప విజయమా అంటే అది కూడా కాదు. నిజంగా కొంత కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇంప్రూవ్ అయిన మాట నిజమే. కానీ మరీ ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే ఇండిపెండెంట్ వాయిసెస్ పెరిగాయి. ఇండిపెండెంట్ వాయిసెస్, డిజిటల్ మీడియా ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎజెండా సెట్ చేయడం మొదలుపెట్టారు. మీరు 2019 ఎలక్షన్లను వాట్సాప్ శాసిస్తే 2024 ఎలక్షన్స్ను యూట్యూబ్ శాసించింది అని మీడియా విశ్లేషకులు చెప్తున్నారు. మీకు ఒక్క ఉదాహరణ చాలు. ధ్రువ్ రాఠీ ఒక వీడియో, భారతదేశంలో నిరంకుశత్వం మొదలైంది, ఇండియాలో డిక్టేటర్షిప్ మొదలైంది అని ఒక్క వీడియో అసలు మామూలు కాదు. ఇప్పుడు నేను 15 రోజుల కింద చూసినప్పుడే 2.5 కోట్ల మంది చూశారు. ఇప్పటికైతే బహుశా 3 కోట్లు చూడొచ్చు. ఇది ఆయన యూట్యూబ్ ఛానల్లోనే. ఇక దాన్ని ముక్కలుగా చేసి ఆయన యూట్యూబ్ ఛానల్లోనే ముక్కలు పెట్టుంటారు. దానికి ఎన్ని వ్యూస్ వచ్చో తెలియదు. వాట్సాప్లో, ఫేస్బుక్లో సర్క్యులేట్ అయింది ఎంతో తెలియదు. అంటే ఆ సింగిల్ వీడియో మొత్తం చర్చనే మార్చేసింది, కాన్స్టిట్యూషన్ పైన డిస్కషన్ మార్చింది. సో అందుకే మీరు నేషనల్ మీడియా ఆర్టికల్స్లో కూడా ధ్రువ్ రాఠీ గురించి ప్రస్తావిస్తూ రాస్తున్నారు. సో ఇలా ఒక యువకుడు, కంపారిటివ్లీ చాలా చిన్న ఏజ్, అతను ఇంత పెద్ద, ఎందుకు అఫ్కోర్స్ ఆయన కొన్ని అడ్వాంటేజ్ ఉంది. హిందీ హార్ట్ ల్యాండ్లో దెబ్బతీయగలిగాడు. ఈ కంట్రోల్డ్ నరేటివ్ మన సౌత్ ఇండియాలో తక్కువ, హిందీ ప్రాంతంలో ఎక్కువ. ఆ హిందీ హార్ట్ ల్యాండ్లో రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు మోడీ గోదీ మీడియా వాయిసెస్ను ఛాలెంజ్ చేశారు. అందుకే మీరు గమనించండి, బీజేపీకి హిందీ రాష్ట్రాల్లోనే దెబ్బతిన్నది, యూపీలో, రాజస్థాన్లో, హర్యానాలో దెబ్బతిన్నది. ఎందుకంటే హిందీలోనే ఈ ఇండిపెండెంట్ వాయిసెస్ అనేది పవర్ఫుల్గా మోడీని అటాక్ చేయగలిగాయి. దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నచ్చు. ఎందుకంటే ఒక ధ్రువ్ రాఠీ ఒక వీడియో పెడితే దాన్ని వీళ్ళు వైరల్ చేయొచ్చు, వీళ్ళు సొంతగా పెట్టకపోయినా. సో అలా ఎప్పుడు కూడా మీడియాను కంట్రోల్ చేసి, సోషల్ మీడియాను కంట్రోల్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంగీకారాన్ని ఎల్లకాలము నిలబడదు. డెమోక్రసీ అనేక రకాల ఇండిపెండెంట్ వాయిసెస్ను పుట్టిస్తుందంటానికి ఇది ఒక ఉదాహరణ. అందులో సోషల్ మీడియా స్పేస్ ఇప్పటికీ ఎంత రెగ్యులేషన్ ఉన్నా, ఎంత మ్యానిపులేషన్ ఉన్నా, ఇట్ ఈస్ స్టిల్ లార్జ్లీ డెమోక్రాటిక్, లార్జ్లీ ఇండిపెండెంట్. అదే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి, మోడీకి ధక్కా తగలటానికి కారణం.